సంధ్యా థియేటర్లో తొక్కిసలాటపై స్పందించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీడియాతో చిట్చాట్ చేసిన పవన్ అల్లు అర్జున్ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించలేదన్నారు. టికెట్ రేట్లు పెంచకపోతే రికార్డ్స్ ఇలా వస్తాయని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలు థియేటర్కు వెళ్లి చూసే పరిస్థితి లేదన్నారు. బాధితుల కుటుంబానికి సినిమా యూనిట్ ముందుగా వెళ్లి భరోసా ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు సంధ్యా థియేటర్ ఘటనపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చారన్నారు. ఇక ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్ల అరెస్ట్ చేశారన్నది తగదన్నారు పవన్ కళ్యాణ్. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ గడిచిన కొద్ది నెలలుగా కూడా విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటు మెగా ఫ్యామిలీకి అలాగే అల్లు ఫ్యామిలీకి దూరం పెరిగిందని, ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయంటూ కూడా విస్తృత స్థాయిలో కూడా ప్రచారం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 900 పైగా షోలకి కేవలం 169 షోలే పుష్ప 2 షోలు కూడా నడిచిన ఈ విషయం తెలిసిందే. దానికి కారణం కూడా మూవీలో ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ నేనే బాస్ అంటూ ఉద్దేశించి కూడా ఏదైతే డైలాగ్ ఉందో అది కాంట్రవర్సీ అయిపోయింది. ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్, అటు మెగా ఫ్యాన్స్ తో పాటు ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఊహించేసుకొని అల్లు అర్జున్ కావాలనే ఈ డైలాగ్ మూవీలో వాడాడంటూ కూడా ఎక్స్ వేదికగా అలాగే ఇతరత్ర సోషల్ మీడియాలో కూడా విస్తృత స్థాయిలో కూడా చర్చ జరిగింది. అనంతరం పుష్ప 2 కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలంటే నార్త్ ఇండియాలో ఆడినంత సినిమా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఆడలేదని చెప్పాలి పుష్ప 2. కానీ తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో కూడా పలు కీలక అంశాలు ప్రస్తావించారు. అయితే దీన్ని బట్టి కూడా క్లియర్ గా అర్థమవుతోంది, ఇన్ని రోజుల వరకు కూడా అంటే ఏదైతే ఒక అపోహ ఉందో ఇటు రెండు ఫ్యామిలీస్ కి ఒపీనియన్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది అపోహ కాదు, కొంతమేరకు ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయని కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పవన్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో కూడా క్లియర్ గా తెలిసిపోయింది. ఆయన చిట్ చాట్ లో పలు అంశాలు కాదు సంచలన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పాలి. అల్లు అర్జున్ అంశంలో గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకువచ్చారంటూ కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీలా వ్యవహరించలేదు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వము బెనిఫిట్ షోకి అనేక ఆప్షన్స్ కూడా ఇచ్చారు, అవకాశాలు ఇచ్చారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. డబ్బులు పెంచకపోతే రికార్డ్స్ ఎలా వస్తాయి, నేను అందుకే సినిమా హాల్స్ కి వెళ్లను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సినిమా బాగున్నప్పుడు ప్రజల మన్నలు చూడడానికి వెళ్తాము, కానీ ప్రజల రెస్పాన్స్ కి అది వెలకెట్టలేని అంశము. సినిమా హాల్ కి వెళ్లి చూడటం అనేది కూడా అందరూ చేయలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో హీరోలు సినిమా హాల్కు వెళ్లి చూసే పరిస్థితి లేదంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అంశంలో అధికారులను ఇబ్బంది పెట్టడమే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ సిబ్బంది అల్లు అర్జున్ కి ఆ విషయం చెప్పాల్సిందే అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధితుల కుటుంబానికి హీరోకి తెలియకుండానే సినిమా యూనిట్ వెళ్లి భరోసా ఇస్తే బాగుండేదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపేమో ఇదే వ్యాఖ్యలను ఉటంకిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ టర్మ్ లో ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే సినీ ప్రముఖుల దగ్గర, సినీ పెద్దల దగ్గర కూడా ప్రస్తావించారు. అప్పట్లో ఏంటంటే అంతంత టికెట్ రేట్ పెంచి చూస్తే సామాన్యుడు చూడలేడు, సో టికెట్ ధరలు బెనిఫిట్ షో ధరలు పెంచేదానికంటే సినిమాని ఎక్కువ కాలం ఆడి తక్కువ టికెట్ ఉంటే ఎక్కువ రోజులు ఆడుతుంది, మీకు కూడా కలెక్షన్లు వస్తాయని కూడా అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమ పెద్దల దగ్గర ఈ ప్రపోజల్ పెట్టినట్లు, అప్పుడేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇదే పవన్ కళ్యాణ్ దండం పెట్టాడు. బెనిఫిట్ షోలకి టికెట్లు పెంచే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి అప్పుడు ఒక రూల్ ఉంటుంది, ఇప్పుడు మీ దాకా వచ్చే ఒక రూల్ ఉంటుందా అంటూ కూడా వైసీపీ నాయకులు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇదే విషయాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. ఆయన హయాంలో పేదలకి ఎందుకు వంచాలి, వాళ్ల పైన అంత భారం ఎందుకు మోయాలి అంటూ కూడా మీతోనే కదా, మీ
సినీ పెద్దలతోనే ఇక్కడ అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది, కానీ అప్పుడు గుర్తుకు రాంది ఇప్పుడు మీకు ఎలా గుర్తొస్తుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు ఉటంకిస్తూ వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పోస్ట్ పెడుతోంది. అయితే ఎట్ ది సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే శ్రీచరణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మొత్తం ఈ అంశంలో మెగా ఫ్యామిలీ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఏ రకంగా చూసుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా కనబడలేదు, ఆయన వెళ్తారని తొలుత ప్రచారం జరిగింది, తర్వాత ఆయన వెళ్ళలేనటువంటి పరిస్థితి. గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్తో సమావేశానికి మాత్రం చిరంజీవి పెద్దరికం వహించి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు తమ్ముడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్, ఈ మొత్తం వ్యవహారంలో మెగా ఫ్యామిలీ తీరుని ఏ రకంగా చూసుకోవాలి? దీంట్లో టూ థింగ్స్ ఉన్నాయి. ఆఫ్ ద రికార్డ్ ఇది ఒక గాసిప్ ఏం నడుస్తుంది అంటే చిరంజీవి ఈ మ్యాటర్ లో ఇంటర్ఫియర్ కావడం ఎందుకు, తన స్థాయిని తగ్గించుకోవడం ఎందుకు అని చెప్పేసి చిరంజీవి అనుకున్నారని. కానీ రియాలిటీలో మాత్రము చిరంజీవి ఒక ఫంక్షన్ పేరిట ఒక పెళ్లికి అటెండ్ అయ్యేటందుకు చెన్నై వెళ్లారు, అదే రోజు మీటింగ్ అని, తనకు కావాల్సిన దగ్గరి వ్యక్తులకు సంబంధించిన పెళ్లి వేడుకకి అటెండ్ అయ్యేటందుకు చెన్నై వెళ్లారని కూడా చిరంజీవి టీం సభ్యులు చెబుతున్నారు. కానీ ఆఫ్ ద రికార్డ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు సీఎం దగ్గరికి వెళ్లి తన స్థాయిని తగ్గించుకొని, అంటే సీఎం దగ్గర కూడా తాను ప్లీజింగ్ గా కూర్చోవడం ఎందుకు అని చిరంజీవి భావించారనేది కూడా ఆఫ్ ద రికార్డ్ ఒక గాసిప్ అనేది నడుస్తోంది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం డెఫినెట్ గా ఆయన కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచే వచ్చారు కాబట్టి ఒక ఎట్ ది సేమ్ టైం బాధ్యత కలిగిన రాజకీయ నేతతో పాటు ఆయన ఫిలిం ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా మనము తెలుసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చాలా క్లియర్ గా కూడా మనకు స్పష్టం అవుతోంది. ఎందుకంటే ఏ రోజైతే ఇన్సిడెంట్ అల్లు అర్జున్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఎక్స్ వేదికగా కూడా ఒక ట్వీట్ కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. కలిసి ఉంటే అందరూ ఐక్యంగా ఉంటారు, విడిపోతే ఏముండదు అన్న మీనింగ్ వచ్చే విధంగా కూడా ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. సో దీన్ని బట్టి చాలా క్లియర్ గా తెలుస్తుంది ఇప్పటికీ అల్లు ఫ్యామిలీకి మెగాస్టార్ ఫ్యామిలీకి ఇంకా అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కూడా చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఈ రోజు జరిగిన చిట్ చాట్ లో కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. శ్రీచరణ్ ఈ రోజు చేసినటువంటి కామెంట్స్ ని మనం చూసుకుంటే ఎక్కువగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని కామెంట్స్ వచ్చినటువంటి పరిస్థితి, ఈగోకు పోతున్నారు, పేరు మర్చిపోయారు కాబట్టి అరెస్ట్ చేయించారు, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా అల్లు అర్జున్ అరెస్ట్ టైంలో వినిపించినటువంటి పరిస్థితి ఏంటి, వాటికి కొంత తప్పుపడుతూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు కదా, అలా జరుగుండదు అంటూ కూడా కొంత రేవంత్ రెడ్డిని సమర్థించే ప్రయత్నం చేసినట్టు కనిపించింది. డెఫినెట్ గా సినిమా రంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడ్పాటు అందిస్తానని అంటున్నారు. అలాగే చిత్ర యూనిట్ మొత్తం సంధ్య థియేటర్ ఘటన హీరో మీదే వదిలేశారంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూనిట్ అంతా ఒక టీమ్ లో ఉండాలి, మీరు అలా లేరు. అలాగే రేవంత్ రెడ్డి కాబట్టి ఒక హీరోను అరెస్ట్ చేయించారు అంటూ కూడా ఆయన అరెస్ట్ చేయగలిగారు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పైన కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రామిస్ చేశారు, తెలుగు పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని కూడా ఆయన చెప్పడం గమనార్హము. అలాగే అయితే ఘటన జరగగానే సినిమా హీరో లేదా నిర్మాతలు లేక దర్శకుడు వాళ్ళ ఇంటికి వెళ్లి సపోర్ట్ ఇవ్వాల్సింది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉటంకించారు. మీ బాధలో మేమున్నామని భరోసా ఇవ్వాల్సింది, అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా మిగిలిన వాళ్ళు వెళ్లాల్సింది అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అలా వెళ్లకపోవడము పొగరనుకుంటారంటూ కూడా ఆయన శుతిమెత్తంగా కూడా అల్లు అర్జున్ ని పరోక్షంగా అడ్రస్ చేస్తున్నట్లు కూడా వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రత్యక్షంగా కారణం కాకపోయినా యూనిట్ మొత్తం కూడా మద్దతు ఇవ్వాల్సింది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలా చేయకుండా సమస్య మొత్తం హీరో మీద వేశారు. సినిమా అనేది ఒక టీము, ఆ టీంలో హీరోని ఒంటరి చేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అయితే మీ బాధలో మేము ఉన్నామంటూ కూడా వారికి భరోసా ఇవ్వాల్సింది, ఆ భరోసా చేయలేదు కాబట్టి ఇదంతా సమస్య, రేవంత్ రెడ్డి కాబట్టి హీరోని అరెస్ట్ చేశారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. సో అయితే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతగా ఫిలిం ఇండస్ట్రీ సమస్యలు, ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ అట్ ది సేమ్ టైం సభ్యులందరూ కూడా బాధ్యతగా ఉండాల్సింది అంటూ కూడా ఆయన
చెప్పారు. కానీ అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ ని కూడా బ్యాక్ చేశారు. యూనిట్ మొత్తం యునైటెడ్ గా లేకుండా ఓన్లీ హీరో మీదనే మొత్తం భారం వేశారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా ఇప్పుడు గమనార్హము. టాలీవుడ్ లో మరి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది దీనిపైన? డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల పైన ఆయన అంటే టాలీవుడ్ కి ఇన్క్లైన్డ్ అయి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన టాలీవుడ్ పరంగా ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే అధికారికంగా డిప్యూటీ సీఎం లాగా వ్యాఖ్యలు చేశారా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ లో మాత్రం ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉన్నాయనేది మాత్రం చాలా క్లియర్ గా స్పష్టమవుతోంది. శివ, ఓకే, థ్యాంక్ యూ శ్రీచర్.